కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఎంత పోరాటం చేసిండ్రు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, తెలంగాణ ఈ రోజు ఇలా ఉందనే దానిపైన కూడా, ఇంకా తెలంగాణ రాష్ట్రం ఇంత అభివృద్ధి ఎలా చెందిందనే దానిపైన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు నేటి థియేటర్ కట్టా రాఘవేంద్రరావుతో పంచుకున్న ఆనాటి ఆసక్తికరమైన విషయాలు ఏందో ఇప్పుడు చూద్దాం. మరి సభలు నిర్వహించాలంటే ఇప్పటికీ ఏ రాష్ట్రాలలో కానివ్వండి, ఎక్కడ చూసుకున్నా కూడా ఆ రికార్డ్స్ ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకే ఉన్నాయి. ఎవరన్నా ఏదైనా సభ చేసిందంటే కూడా బీఆర్ఎస్ పార్టీతోనే పోల్చుకుంటుండే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ సభ చేసినా కూడా అంతమంది జనాలు రావడం, ఆ రికార్డ్స్ అన్ని కూడా ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకే ఉన్నాయి. మరి ఇప్పుడు ఏప్రిల్ 27న జరగబోయే సభ ఏదైతే ఉందో దీనిపైన వాస్తవంగా ప్రతి ఒక్క నాయకులు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆల్రెడీ వాటికి సంబంధించిన పనులు కూడా అన్ని దగ్గరికి కానొస్తున్నాయి. 10 సంవత్సరాలలో తెలంగాణను ఇంత బంగారు తెలంగాణ చేయడం అనేది నిజంగా మనం చూసుకున్నట్లయితే యాదాద్రి కానివ్వండి, ఐటీ సెక్టర్ కానివ్వండి, ఫార్మా హబ్ కానివ్వండి, ఇంకా మనం చూసుకున్నట్లయితే కాళేశ్వరం ప్రాజెక్ట్, ఒకప్పుడు నీటి కోసం ఎంత గోసపడేదో ఒక్కొక్కరు, కరెంటు కోతలు ఎట్లుండే ఆ కాలంలో, అప్పుడు ఎట్లుండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లయిందే తెలంగాణ అని చెప్పడం జరుగుతున్నది దయాకర్ రావు గారు.